హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయికి తన విద్యకి సంబంధించి అయితే 4 లక్షలు ఆ అమ్మాయికి చెక్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మ్యాటర్లోకి వెళ్తే జగదీశ్వరి అనే అమ్మాయి అయితే తాను నీట్లో మంచి ర్యాంక్ని అయితే సంపాదించింది. కానీ నీట్ తర్వాత పై చదువులకి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మనీ ఉండకపోవడంతో ఈ అమ్మాయికి సంబంధించి ఆమె విద్యకి సంబంధించి వాళ్ళ ఫాదర్ అయితే ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అడగగా స్థానిక జనసేన పార్టీ నేతలకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇక ఆ విషయం తెలిసిన వెంటనే ఆయన డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కూతురికి 4 లక్షలు అయితే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతోనైతే ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ విద్యార్థికి జగదీశ్వరికి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే తన తండ్రిని అదేవిధంగా కూతుర్ని పిలిపించి తండ్రికి 4 లక్షల చెక్ని అయితే ఇచ్చి మీరు వైద్య రంగంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని అదేవిధంగా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను అని చెప్పేసి ఆయన ఇచ్చిన చెక్ ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ట్రెండింగ్గా మారాయి. అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా సినీ రంగంలో ఉన్న పొలిటికల్ రంగంలో ఉన్న ఆయన ఎప్పుడైనా చదువు విషయంలో అదేవిధంగా ఎవరికైనా సహాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. కాబట్టి అదే క్రమంలో ఇప్పుడు ఆ అమ్మాయికి జగదీశ్వరి అనే అమ్మాయికి కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ఇది విన్నప్పటి నుంచి కొంతమంది అయితే ఆయన కావాలనే ప్రచారం చేసుకోవడానికే చేస్తున్నారని చెప్పేసి కూడా అనేవాళ్ళు తక్కువ లేకపోవచ్చు. కానీ ఆయన మాత్రం ఆ అమ్మాయి పై చదువులలో సహాయపడే విధంగానే నేను నా వంతు సహాయం చేస్తున్నాను అంటూ తానైతే చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ తండ్రి మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని, మా పాప పై చదువులకి డిప్యూటీ సీఎం మనీ ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ విరాళానికి సంబంధించి అదేవిధంగా ఆయన 4 లక్షలు ఇవ్వడంతో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ అమ్మాయి పై చదువులకి చాలా హ్యాపీగా ఉందని అనుకోవచ్చు. ఇక ఇది విన్నప్పటి నుంచి జనసేనకి సంబంధించిన నేతలు కావచ్చు అదేవిధంగా అభిమానులు కావచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ని అందరూ కూడా హ్యాపీగా ఆయన అయితే కంగ్రాచులేషన్ చేస్తున్నారు.